రమణ గారు నమస్తే. నమస్కారం అండి. పాండ్యం నియోజకవర్గంలో ఒక కష్టపడే అలాగే నిరంతరం యాక్టివ్గా ఉండే ఒక యువకుడు ఎవరా అంటే ఎక్కువ మంది చెప్పే పేరు రమణ. థ్యాంక్ యూ అండి, సంతోషం. సో ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ మధ్యనే డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా జిల్లా కమిటీలో తీసుకోవడం జరిగింది. సో మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంటే ముందు అసలు మీ యొక్క ప్రయాణం ఎలా మొదలైంది బీజేపీలో ఒకసారి మాకు వివరిస్తారా? బీజేపీతో నా ప్రయాణం 2014. సో అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను భాజపా కార్యకర్తగా పాండ్యం నియోజకవర్గంలోని కల్లూరు వాస్తవ్యాన్ని. సో కల్లూరులో నేను అప్పటి నుంచి బీజేపీతో ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాను. సో ఎప్పటికీ నా అంతిమ సైద్ధాంతిక సిద్ధాంతాలు ఎప్పుడు కూడా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అట్లాంటి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఉండడం అనేది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. సో నా ప్రయాణాన్ని ఇప్పటికి ఈరోజు వరకు 10 సంవత్సరాలు అయింది బీజేపీతో నా ప్రయాణం. అందులో కార్యకర్తగా మొదలు పెట్టిన నా ప్రయాణంలో చిన్నగా మండల స్థాయిలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ బాధ్యత నిర్వహించడం కానీ, వైస్ ప్రెసిడెంట్గా కానీ, ఈరోజు జిల్లా కార్యవర్గ సభ్యులుగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇది నా బీజేపీతో నాకు ఉన్నటువంటి అనుబంధం. బీజేపీలో చేరడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి అసలు? అంటే చాలా రీజనల్ పార్టీస్ ఉంటాయి, కానీ బీజేపీనే సెలెక్ట్ చేసుకోవడానికి అంటే దాదాపు 2010 ఆ సమయంలోనే ప్రేరేపించిన అంశాలు ఏంటి? అంటే దేశంలో చాలా వరకు అంటే మిగతా పార్టీలకి భాజపాకు ఉన్నటువంటి ఒక నిబద్ధత ఏంటంటే, భాజపాకు కేవలం అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ నిర్మాణంలో చాలామంది భాజపా కార్యకర్తలు కావచ్చు, దానికి అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్ కానీ, సో వీరంతా కూడా కేవలం దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతూ వారి యొక్క కార్యకలాపాలను నిర్వహించడం నాకు బాగా, అందులోనే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ద్వారా నేను భాజపాలో కొనసాగడం జరుగుతుంది. అంటే రీజనల్ పార్టీస్ కూడా చాలా వరకు అంటే మీరు ఎదుగుతున్న క్రమంలో చాలా వరకు మిమ్మల్ని అటు వాళ్ళ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు కూడా జరిగి ఉంటుంది జనరల్గా. సో అట్లా మూవ్ కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి నిబద్ధత ఉండాల్సి వచ్చింది? రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కొంత వ్యక్తుల స్వలాభాలు ఉంటాయి, పదవుల ఈ రాజకీయ చదరంగంలో ఏమైపోతున్నాయంటే కొంత ఈ పదవుల యొక్క ఈ వర్గపోరు ఎక్కువ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా కొంత నిబద్ధత కలిగిన ఏదైనా ఉంది పార్టీ ఏదైనా అంటే అది భాజపా అని అనిపించి అప్పటి నుంచి నాకు ఇంకా భాజపా తప్పితే వేరే పార్టీల వైపు నేను మొగ్గు చూపలేదు. అంటే దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు పార్టీలో, ఓకే? అంటే గతంలో వైస్ ప్రెసిడెంట్గా అన్నారు, రైట్? దేనికి వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు? కల్లూరు మండల వైస్ ప్రెసిడెంట్గా. కల్లూరు మండలం, ఓకే. కానీ దాదాపుగా అంటే 15 సంవత్సరాలు అవుతుంది 2010లో అంటే, అవునా? 2010 నుంచి ఇప్పటిదాకా 2025 అంటే, సో ఈ అంటే 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ తోటి మిత్రులు చాలామంది రమణ ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సింది అని అంటున్నారు. అంటే బీజేపీ పార్టీ పరంగా కావచ్చు. సో అంటే ఆ దిశగా ఎందుకు ఎప్పుడు ఆలోచించలేదు? అంటే మన పార్టీలో ఈ పదవిలో ఉండాలి, ఇలా ఈ స్టేజ్కి వెళ్ళాలి అనేది మీరు ఎప్పుడు ఆలోచించలేదా? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? ఎందుకంటే మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తే 5 years 2 years 1 year ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లోకి పొజిషన్లోకి వెళ్ళారు బీజేపీ పార్టీలో. కానీ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అంటే 15 సంవత్సరాలు ఇప్పుడు చూస్తే కూడా మీరు యువకుడిగానే ఉన్నారు. సో అంటే చాలా తక్కువ వయసులోనే పార్టీలో సేవలు అందించారు. కానీ
పదవుల పరంగా చూస్తేనేమో ఒక సీనియర్ కార్యకర్త అలానే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమంటారు? ఏం లేదండి, రాజకీయాల్లో సహజంగా కొందరికి ఏంటంటే త్వరితగతిన పదవులు వస్తూ ఉంటాయి, కొందరికి లేటుగా వస్తాయి. అంతకుమించి దాంట్లో ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహా అయితే పదవీ కాలం అనేది బీజేపీలో సర్టెన్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ది డే ఏ రోజైనా బీజేపీలో ఒక సంతృప్తినిచ్చే ఏకైక పదం ఏదైనా ఉందంటే అది బీజేపీ కార్యకర్తగా చెప్పుకోవడం. బాధ్యతలు అంటారా, ఒక 3 సంవత్సరాలకు అయిపోయిన తర్వాత మాజీ అయ్యే బాధ్యతలు అవేం పెద్ద నాకేం నా మనసులో ఎప్పుడు ఎక్కువగా ప్రేరేపించలేదన్నమాట బాధ్యత. సో బహుశా నేను అందుకే ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయలేదు కాబోలు, అందుకే నాకు రాలేదు. అయితే కొంతమంది వర్షన్ ఏంటంటే ఏమయ్యా వాళ్ళ మామగారే స్టేట్ లీడరు, సో ఇక పదవులు ఉంటే ఏమి లేకుంటే ఏమి, సో వాళ్ళ మామగారి సపోర్టు ఎప్పుడు కూడా రమణకు ఉంటుంది కదా అని అంటారు. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే యాక్చువల్గా పార్టీకి ఒక క్రమశిక్షణ నియమం, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే అంతర్గతంగా కొంత మన ప్రయాణాన్ని కావచ్చు, మన పనితనాన్ని కావచ్చు, అన్నిటినీ మేళవించుకొని చూసే ఇదొక ప్రక్రియ ఉంది. సో అందులో భాగంగా మనం ఏంటంటే పార్టీ చెప్పిన పని చేస్తూ వెళ్ళడం తప్పితే కొంత ఈ బాధ్యతల సైడు వెళ్ళలేకపోయాం. బట్ ఇప్పుడున్నటువంటి కమిటీలో చోటు దక్కించుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. మిత్రులు కావచ్చు, పార్టీలో పనిచేసే వ్యక్తులు, రమణ చాలా కృషి చేశారు పార్టీకి, కానీ అది ఎక్కడ కూడా డాక్యుమెంటరీగా కాలేదు. అంటే పలానా పని ఈ రమణనే చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చాలా ఉన్నాయి, కానీ దాన్ని ఒక సిస్టమిక్ వేలో, కన్స్ట్రక్టివ్ వేలో దాన్ని డాక్యుమెంట్ చేయడంలో కొంత నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే దాన్ని పట్టించుకోకపోవడం కావచ్చు అనేది కూడా మిత్రుల నుంచి వచ్చినటువంటి ఒక సూచన. అలా వచ్చింటే బహుశా ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడు రమణ అనేది కూడా ఒకటి ఉంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడంటే కొంచెం భాజపా కూడా కొంత సోషల్ మీడియాలో మనం చాలా ఇప్పుడు విస్తృతంగా బీజేపీ పార్టీ అనేది ఎదుగుతుంది. గతంలో కొంత మేము అందులో అంటే మనకి ఎటువంటిది ఆలోచన అంటే అంతర్గతంగా కొంత మనం మాట్లాడుకోగలిగితే పార్టీ గురించి సోషల్ మీడియాలో కొంత తక్కువ ఉండేది. కేవలం పనిచేసి కార్యకర్తగా ఒక కమిటీ ఏదన్నా చెప్తే కార్యకర్తగా పనిచేయడం వరకే ఉన్నాం తప్పితే ఈ సోషల్ మీడియాలో కొంత మనం చేసినటువంటి పనిని కానీ వీటిని అప్పట్లో తెలియజేసే ప్రక్రియలు లేవు. కానీ ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందులో చూస్తుంటారు చాలామంది నాయకులని, ఓకే, వాళ్ళు చేసింది గోరంతా అయితే చెప్పుకునేది కొండంతా ఉంటుంది, ఎక్కడైనా చూస్తుంటాం. సో ఆ రకంగా కూడా అధిష్టానం మెప్పు కోసము వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవడం కానీ సోషల్ మీడియాలో, ఇతర మీడియాలో విస్తృత ప్రచారం చేసుకొని పదవులలో కూడా వెళ్ళిన స్థాయిలు ఉన్నాయి. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు? అంటే మీ కళ్ళ ముందరే చాలామంది మీలాగే కష్టపడిన వ్యక్తులు చాలామంది ఉంటారు బీజేపీ పార్టీలో. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. అంటే ఎట్లాగా అంటే ఒక్కొక్కరి నైజం ఎలా ఉంటుంది అంటే కష్టపడిన వ్యక్తికి ఒక మంచి పదవి దక్కపోవడం అనేది సహజం అంటారా? సహజం అని చెప్పట్లేదు నేను. అయితే కొందరు ఏంటంటే కేవలం చెప్పిన పని మాత్రమే చేసే నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి. మీరు ఏదైతే అంటున్నారో పదవులు పొందే నైపుణ్యం అంటారు చూసారా, అది ఎవరైతే మన పెద్దల దృష్టికి వెళ్ళి వాళ్ళతో నిత్యం మమేకమై నేను ఇది చేశానని చెప్పి కొంత ఆ నిరాశ, చాలామంది ఏం చేస్తారంటే ఆ నైపుణ్యం ఉండదు వాళ్ళకి. సో లేకపోవడం కూడా ఒక ఇవన్నీ ఏంటంటే. కానీ బీజేపీ పార్టీలో ఏ పని చేసినా ఒక సరల్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, మనం చేసిన ప్రతి పనిని డాక్యుమెంట్ చేసుకోవడానికి. మరి ఆ సరల్ పోర్టల్లో మీరు ఎప్పుడు నిరంతరము రిపోర్టింగ్ అనేది చేసేవాళ్ళ? సరల్ పోర్టల్ అనేది కొంత నియోజకవర్గ పరంగా కేవలం కొంతమందికి యాక్సెస్ ఉంది, నియోజకవర్గంలో ఒక కొద్దిమందికి యాక్సెస్ ఉంది. ఏదైతే మనం పార్టీ యాక్టివిటీస్, పార్టీ కార్యక్రమాలు ఏదైతే చేసామో వాటికి సంబంధించి అన్నీ కూడా పోర్టల్లో డౌన్లోడ్ చేయడం కానీ ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఈ డిజిటల్
నిర్మాణంలో ఇది కొంత దోహదపడుతుంది అన్న ఓకే. భవిష్యత్ తరాలకు. ఓకే. సో గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్. ఈ గడిచిన 15 సంవత్సరాలలో బీజేపీ పార్టీ కోసం ఒక నా వంతు కృషిగా నేను చేశాను, ఇది నేను సాధించాను నా పీరియడ్లో, ఒక అచీవ్మెంట్గా భావించే సంఘటన కానీ ఏదైనా మా వ్యూవర్స్తో షేర్ చేసుకోగలుగుతారా? చాలా ఉన్నాయండి. ఒకటేంటి, యాక్చువల్గా ప్రజా సమస్యలపైన నిత్యం ముందుగా పాఠశాల అంటే మీ భుజస్కంధాల మీద భారం మోస్తూ చేసినటువంటి పనులు, యాక్చువల్గా ఏంటంటే ఇందులో నా పాత్ర చాలా కీలకం అనే సంఘటన. ఈ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉంది కదా, సిల్వర్ జూబ్లీ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉండేటువంటి బీసీ హాస్టల్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హాస్టల్లో కొన్ని వసతుల పరంగా కానీ, అప్పట్లోనే వసతుల పరంగా కానీ, విద్యార్థులకు అందే ఛార్జీల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన మేము అప్పుడు పోరాటాలు చేసాం. అలాగే చాలామంది విద్యార్థులు మేము చేసిన పోరాటాలకు ఈ రోజుకు చాలా మార్పులు చేసాం. వాళ్ళకు అందే మెస్సు దగ్గర నుంచి, కాస్మెటిక్ దగ్గర నుంచి ఓకే. ప్రతి ఒక్క అంశాలు. ఇంకా మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్కి సంబంధించి కొన్ని వసతులు లేకపోయేసరికి అక్కడ చుట్టూ ప్రహరీ గోడ లేకుండా ఉంది. సో వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, సో ఆ ఆడపడుచులకు వాళ్ళ యొక్క ఉన్నతికి ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చాలా చేశారు. ఓకే. సో భవిష్యత్తులో బీజేపీ పార్టీలో రమణ ఎలాంటి పొజిషన్లో ఉండాలి అనుకుంటే ఏం చెప్తారు? అట్లేం అలా స్పెసిఫిక్గా నేను ఒక అంటే ముందు చూపు ఏంటంటే దానికి రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైనా సరే ఒక కార్యకర్త కావచ్చు, ఒక మండల స్థాయి నాయకుడు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకుడు కావచ్చు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గోల్తోనే వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది, నేను కొన్ని ఇయర్స్ తర్వాత కనీసం ఆ పొజిషన్లో ఉండాలి అని, రైట్? సో అలాగా మీకు ఏదన్నా పొలిటికల్ గోల్స్ ఏదన్నా ఉన్నాయా? అలా ఏం అనుకోలేదు. పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ ఆదేశానుసారం పలాని బాధ్యత ఇచ్చి పలాని మీరు ఈ కార్యకర్తకి ఈ పని చేయండి అంటే చేయడమే తప్పితే ఒక స్పెసిఫిక్ అందరిలాగా అలాంటి బాధ్యత అట్లాంటిది ఏం నా మైండ్లో. అంటే రమణ అంటే కల్లూరు అర్బన్లో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. సో మీ యొక్క పని కూడా చాలా అందరు చూశారు, రైట్? మరి నెక్స్ట్ P1 మాధవ్ గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, రైట్, సో ప్రతి భాజపా క్యాండిడేట్ కూడా ఎలక్షన్లో పోటీ చేసే విధంగా పనిచేయాలి, అలానే ముందుకెళ్ళాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. సో మరి పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు అర్బన్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈసారి ఏమన్నా రమణ గారు ఒక కార్పొరేటర్ గాను ఇంకే ఏదన్నా వేరే పదవుల్లో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, సో ఇలాంటివి ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయడం జరుగుతుందా? గతంలో ఏమైందంటే కార్పొరేట్గా పోటీ చేసినటువంటి మాజీ మండల అధ్యక్షులు మీసాల గంగాధర్ గారు ఉన్నారు. సో వారిని మేము బీజేపీ తరఫున కార్పొరేటర్గా నిలిపిన తర్వాత అదే స్థాయిలోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వీరైతేనే మనకు ప్రజా సమస్యలపైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి, మీ సమస్యలన్నిటికీ పరిష్కార నాయకుడు కూడా వీరే అని చెప్పేసి 33వ వార్డులో స్ట్రీటు ఇంటికి తలుపు భాజపా ప్రతి వాకిలికి భాజపా కార్యకర్తలందరం తిరిగి అదే స్థాయిలోనే కష్టపడ్డాం. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ స్థాయిలోనే వచ్చింది. బట్ ఈసారి కూడా పార్టీ ఎవరినైతే ఆదేశించి ఎవరికైతే అవకాశం ఇస్తుందో వారి తరఫున తప్పకుండా కార్యకర్తగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చాలా వరకు అప్పుడు మీసాల గంగాధర్ గారు భాజపా తరపు నుంచి పోటీ చేసి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు అని అంటారు. జస్ట్ ఒక 900 ఓట్ల తేడాతోనే 900 ఓట్ల తేడాతోనే వాళ్ళ అవతలి ప్రత్యర్థి గెలుపొందారు. ప్రత్యర్థి అప్పుడు వైసీపీయా క్యాండిడేట్? అవును, వైసీపీ విజయం సాధించారు. ఓకే. అయితే
అప్పుడు టీడీపీ కూడా పోటీ చేసి ఉండేనా అదే టైంలో? సేమ్ టీడీపీ, వైసీపీ, భాజపా మూడు. ముగ్గురిట్లో మేము సెకండ్ ప్లేస్ వచ్చాం. గ్రేట్. ఓకే. అయితే కల్లూరుకు ఒక ప్రత్యేకమైన ఉంది బీజేపీకి ఉన్న అనుబంధము. అంటే ఇప్పుడు అసెంబ్లీకి కూటమిగా అందరూ ఏకమై పోటీ చేశారు, కానీ అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఎవరంతా వాళ్ళు సొంతంగా పోటీ చేశారు. సొంతంగా పోటీ. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా కూటమి తరపున ఎవరైనా క్యాండిడేట్ నిలబడితే ఖచ్చితంగా కూటమిదే విజయం, అంతేనా? అదే ఇంకా obviously. ఆ ఎలక్షన్స్ సినారియో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అంటే భాజపా ఒంటరిగా పోటీ చేసినప్పుడే జస్ట్ 900 చిల్లర ఓట్లతోటి ఓడిపోయింది. తప్పకుండా ఆ ప్రయత్నాలు అయితే చేస్తాం, ఎందుకంటే అంటే కూటమి తరపున క్యాండిడేట్ నిలబడితే ఖచ్చితంగా వారు వన్ సైడ్ అన్నట్టు. ఓకే. సో రిజల్ట్ కూడా కూటమికి పాజిటివ్గానే వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఓకే. సో మరి ఈ రకంగా పాణ్యం అసెంబ్లీలో కావచ్చు, ఓకే, సో ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి పార్టీ క్షేత్రస్థాయిలో సన్నద్ధంగా ఉందా? చాలా బెస్ట్, తప్పకుండా. యాక్చువల్గా బీజేపీకి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పార్టీ సీనియర్లు ఆదేశిస్తే మీరు పోటీ చేస్తారా, మీరే పార్టీ సీనియర్లను ఒప్పించి మరీ పోటీ చేస్తారా? అలాగే కాదు, అది అంటే క్యాడర్ కార్యకర్తలు అయితే చాలా ఉడుకురత్వంతో ఉన్నారు పోటీ చేయాలని క్యాడర్ అయితే. మీరు సో ఇప్పుడు క్యాడర్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చాలా వరకు ఒక్కోసారి బీజేపీ నాయకులకి కొన్ని చోట్ల తగినంత ప్రాధాన్యత లభించట్లేదని, లేకుంటే ఏదైనా పనులు ఉంటే అసలు ప్రభుత్వ కార్యాలయంలో కావట్లేదని, కొన్ని చోట్ల అసలు మోడీ గారి ఫోటో పెట్టలేదని, ఇలా రకరకాలుగా కొంత అక్కడక్కడ అసంతృప్తి అయితే ఉంది. సో వీటన్నిటినీ కార్యకర్తల నుంచి ఏదైతే ఉందో, ఓకే, వాళ్ళైతే కమిట్మెంట్గా ఉన్నాము మేము ఒంటరిగా పోవడానికని, ఇట్లా ఈ కమిట్మెంట్తో ఉన్నారు. సో వాళ్ళందరినీ ఏ విధంగా సముదాయిస్తారు? రాజకీయాల్లో సమాజంలో ఉండే నానుడు ఏంటంటే 40 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉండే వ్యక్తుల్ని రాజకీయ యువ నాయకులుగా ప్రస్తుతం అంతా రాజకీయాల్లో అది పేరుకుపోయింది. బట్ మీరు ఒకటి గమనిస్తే కనుక పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాధ్యక్షునికి కూడా 30 నుంచి 35 సంవత్సరాల ఉన్నటువంటి యువకులే. ఓకే, మరీ ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గం ప్రతి మండలాధ్యక్షుడు, మీరు కల్లూరు అర్బన్ 1 మండలాధ్యక్షుని దగ్గర నుంచి పాణ్యం మండలాధ్యక్షుని వరకు తీసుకుంటే వాళ్ళ యొక్క వయసు, నేను డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను, 30 నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు. అంతా చాలా యువకులు, మొత్తం కూడా యువత అయితే అంతా యువకులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే. సో స్టేట్ పార్టీ కూడా పాణ్యం నియోజకవర్గాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తుందని చాలా సందర్భాల్లో పార్టీ యొక్క సంస్థాగత మీటింగులో వాటిలో చెప్పారు. సో ఈసారి పాణ్యం నుంచి అయితే గట్టి పోటీ అయితే ఉంటుంది భాజపా తరపు నుంచి. లేదు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని భాజపా రాష్ట్ర పార్టీ నుంచి ప్రస్తుత ఏదైతే వికేంద్రీకరణ చెందిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భాజపాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పాణ్యంలో మరీ ముఖ్యంగా భాజపాకు కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉన్నారనే విషయాలు కొన్ని సంవత్సరాలుగా తెలిపినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పాణ్యం కార్యకర్తలు. ఆ విషయంలో మేము సగర్వంగా అటువంటి కార్యక్రమాలు చేసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, వీళ్ళందరినీ మా కల్లూరికి ప్రజా సమస్యలపైన అప్పట్లోనే తీసుకొని వచ్చి బీజేపీ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్న ఏకైక నియోజకవర్గం పాణ్యం అనే విధంగా ఈ రోజుకు ఎటువంటిది సందేహం లేదు. బీజేపీలో ఉన్నటువంటి యువ కార్యకర్తలకి, అలాగే బీజేపీలోకి రావాలనుకునే యువతకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు, ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి? ముఖ్యంగా యువతలో చాలా మార్పు వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడు సహజంగానే యువకుల యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. అందుకు నిదర్శనమే నేను ఇందాక చెప్పినటువంటి ఏదైతే మండలాధ్యక్షుల వయసు చెప్పానో, సో దానికి నిదర్శనం కూడా ఏంటి అంటే యువత ప్రాధాన్యం ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతుందో అప్పుడే పూర్తి విలువలు కలిగిన
కార్యక్రమాలు చేయడానికి నాంది అవుతుంది. సో చాలా సంతోషించదగ్గ విషయం. అందుకే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేసి ప్రతి ఒక్కరిని మండలాధ్యక్షుల్ని యువకులనే తీసుకోవడం జరిగింది. వారి ద్వారా ఒక సందేశం ఇవ్వాలి. ఏంటి, యువకులు కూడా రాజకీయ నిర్మాణంలో దేశ నిర్మాణానికి వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందనే తెలియజేసే క్రమంలోనే ప్రతి ఒక్కరిని కూడా యువకులనే తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఓరకల్లు మండల అధ్యక్షుడు గారు వారు ఎప్పుడు జాయిన్ అయ్యారు పార్టీలో? ఓరకల మండలాధ్యక్షుడు రఘురాముడు గారు, వారు నేపథ్యం అంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి, వారు ఆర్ఎస్ఎస్లో ఉండడంతో వారు చాలా, అంటే మాకు మన గతంలో జరిగినటువంటి ఈ అంటే ఇక్కడ సీనియారిటీ అనే కంటే కూడా ఎవరు పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తారు, పార్టీని కష్టపడి పనిచేసే వ్యక్తులను గుర్తించాం. ఓకే, బట్ సీనియర్లను కోల్పోలేదు మేము. సీనియర్లకు కూడా ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు, వాళ్ళ సహాయ సహకారాలు సలహాలు ఎప్పుడు తీసుకుంటున్నాం, వాళ్ళ బాధ్యతలు ఇచ్చాం. వాళ్ళకి సంబంధించిన అనుభవాల్ని, వాళ్ళ సూచనల్ని, వాటన్నిటినీ కలుపుకొని యువకులకు అవకాశం ఇస్తూ ఓకే ముందుకు సాగుతున్నాం. అంటే బీజేపీ పార్టీకి మైలేజ్ ఇచ్చే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మండల అధ్యక్షులుగా. చాలా వరకు మండలాధ్యక్షులకు హెవీ కాంపిటీషన్ వచ్చింది. ఒక 5 నుంచి 10 సంఖ్యలో మేము వస్తాం అని చెప్పేసి. సో వాళ్ళందరినీ, వాళ్ళ యొక్క బయోడేటాలు, వాళ్ళ నేపథ్యం ఏంటి, మొదటి నుంచి వారి యొక్క సైద్ధాంతిక సిద్ధాంతాలు ఎటు నుంచి ప్రయాణం చేశారనే కోణంలో ఆలోచించి వాటన్నిటినీ క్రోడీకరించిన తర్వాతనే ఓకే అంతిమంగా ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే పార్టీ నిర్మాణానికి బాగా ఉపయోగపడతారో, బాగా కష్టపడి పనిచేస్తారో అని చేసిన తర్వాతనే కమిటీకి నివేదిక ఇచ్చాం. తదనంతరం మండల కమిటీలు కావచ్చు, వీటన్నిటినీ నిర్మించుకోగలిగాం. ఎస్, అంటే ఇప్పుడు కమిటీలు అంటే పాణ్యం అసెంబ్లీ స్థాయి కమిటీ నుంచి, అసెంబ్లీ లెవెల్ నుంచి మండల బూత్ స్థాయి, అలాగే శక్తి కేంద్రాలు, వీటన్నిటిలో కమిటీలు ఫామ్ అయ్యాయా? ఆ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయా అసలు? కమిటీలు ప్రస్తుతానికైతే 50 నుంచి 60% వరకు పూర్తి చేసాం. మిగిలిన కొద్దో గొప్ప కొన్ని మండలాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అవ్వలేదు. వాటిని కూడా ఈ రాబోయే రోజుల్లో పూర్తి చేసి తప్పకుండా 100% పూర్తి చేస్తాం. ఆ విశ్వాసం మాకుంది. ఆ కష్టపడే నైజం కూడా మా యువ నాయకులకు ఉంది కాబట్టి అందులో ఎటువంటి డౌట్ లేదు.